అందరికీ నమస్కారం। మరి ఈరోజు ఏదైతే తెలంగాణలో బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్లు అటు హైకోర్టులోను సుప్రీంకోర్టులోను నిలుపుదల చేసిన విధంగా అందుకు గాను వన్ ఫర్ జస్టిస్ బీసీలకు రావాల్సిన రాయితీలని ఏ న్యాయ వ్యవస్థలైనా కానీ రాజకీయ పార్టీలైనా అడ్డుకోవద్దని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో అక్కడ బంద్ జరుగుతూ ఉంది। దానికి సంపూర్ణ మద్దతుగా ఆంధ్రప్రదేశ్ నుండి ఏపీ బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా కార్యవర్గం కూడా సంఘీభావం తెలుపుతూ ఈరోజు నర్సరావుపేటలో నల్ల రిబ్బన్లతో మా యొక్క నిరసన ఇక్కడ తెలియజేస్తా ఉన్నాం। అక్కడ జరిగే బంద్ సంపూర్ణంగా కొనసాగాలని మా బీసీ సోదరులకి ఇక్కడి నుంచి మేము మద్దతు పలుకుతా ఉన్నాం। మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే అసెంబ్లీలో జీవో నెంబర్ 9 ద్వారా మరి గవర్నర్ దగ్గరికి పంపించడం, మరి గవర్నర్ సంతకం పెట్టకుండా దాన్ని 3 నెలలు ఉంచడం, ఇలాంటి పరిణామాలన్నీ కూడా బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్న సందర్భంలో బీసీలకు రిజర్వేషన్లు వస్తే రాజ్యాధిపరంగా ముందుకెళ్తారనే ఒక దృక్పథంతో ఇవన్నీ కూడా ఈ వ్యవస్థలన్నీ కూడా బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయని చెప్పేసి భావిస్తూ ఉన్నాం। అలాగే భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని, అది కూడా న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఇప్పుడు ఏదైతే తెలంగాణలో జరుగుతున్నటువంటి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు జరిగే స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఇవ్వాలని పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గంగా మేము భావిస్తా ఉన్నాం। జై బీసీ, జై జై బీసీ, జై జై బీసీ।